మన దేశంలో ఏ విషయానికి సంబంధించి అయినా లాజిక్స్ ఎవ్వరికీ వద్దు, అందరికీ మ్యాజిక్సే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే చాలా ఫేమస్. అర్జున, నువ్వు చేసే ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది అని కర్మ సిద్ధాంతాన్ని జన్మ జన్మలకు అప్లై చేసుకోమన్నాడు గీతాచార్యుడు. వారు అమ్మవారి పేరు మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే వీరు యాప్ రూపంలో డప్పు కొట్టుకుంటున్నారు, అంతే తేడా. ఆ రోజు ఎన్నిసార్లు వారి ప్రకటన కనిపిస్తే అన్నిసార్లు 9 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనడంలో ఈయన కూడా చరిత్రలో నిలిచిపోయే ఒక ఎగ్జాంపుల్. పైసా ఇస్తే పాన్ పరాక్ యాడ్ నుంచి పాయకణాలు కడిగే యాడ్ వరకు నటించడానికి ఇండియాలో ఎంతో మంది సినీ తారలు సిద్ధంగా ఉన్నారు. అగరబత్తి నుంచి అష్టలక్ష్మి యంత్రాల వరకు, కుంకుమ బరిణెల నుంచి కాశీతార్ల అమ్మకం వరకు ప్రతిదీ వీరికి వ్యాపారమే. ₹1,00,000 సంపాదించి పెట్టే లాటరీ టికెట్ కూడా కష్టపడి సంపాదించిన ₹1 కొనుక్కోవాలి. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన కోరిక తీరదు, అన్నదానం చేసినంత మాత్రాన ఆయువు పెరగదు. మన దేశంలో ఏ విషయానికి సంబంధించి అయినా లాజిక్స్ ఎవ్వరికీ వద్దు, అందరికీ మ్యాజిక్సే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే చాలా ఫేమస్. ఏ టెలిస్కోప్ లేని సమయంలోనే నవగ్రహాల లెక్కను చక్కగా చెప్పిన దేశం మనది. న్యూటన్ నిన్న మొన్న కనుగొన్న థర్డ్ లా అనేది భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పిన థియరీ. అర్జున, నువ్వు చేసే ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది అని కర్మ సిద్ధాంతాన్ని జన్మ జన్మలకు అప్లై చేసుకోమన్నాడు గీతాచార్యుడు. అలాంటి గొప్ప గొప్ప అన్వేషణలను ప్రపంచానికి కళ్ళకు కట్టిన దేశంలో ఇప్పుడు అవే ఆచారాలను బిజినెస్ చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. మనలో మతాలకు అతీతంగా కొన్నింటిని గుడ్డిగా నమ్మే వాళ్ళు చాలామందే ఉన్నారు. మూఢనమ్మకాలు అనేవి ప్రతి మతంలోనూ పాతుకుపోయాయి. అలాంటి మతిలేని నమ్మకాలతో మంచి చెడ్డలను అమ్మకానికి పెట్టారు కొందరు మేధావులు. అలాంటి వాటిలో ఒకటి ఆస్ట్రోటాక్ అనే కంపెనీ. ఈ ఆస్ట్రోటాక్ అనేది ఒక వాట్సాప్, స్విగ్గీ, ఇన్స్టాగ్రామ్ లాగా ఒక యాప్. ఈ యాప్లో జాతకాలు చెప్తూ ఉంటారు మరికొందరు. ఇంట్లో కూర్చొని ఇప్పుడు మనకు కావాల్సిన ఫుడ్ను ఎలాగైతే ఆర్డర్ పెట్టుకుంటున్నామో ఇంట్లో కూర్చొని జ్యోతిష్యం చెప్పే పండితులతో చాటింగ్ కానీ వీడియో కాల్ కానీ మాట్లాడవచ్చు. ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రాలో కానీ యాప్ లోపలికి లాగిన్ అవ్వగానే మనం ఏ సెక్షన్కి వెళ్ళాలో అక్కడ చూపించినట్టే ఈ ఆస్ట్రోటాక్ యాప్లో కూడా హోమ్ పేజ్ అనేది ఓపెన్ చేయగానే కనబడుతుంది. వరుసగా వేల సంఖ్యలో ఆస్ట్రాలజీ స్పెషలిస్టుల ప్రొఫైల్స్ కనబడతాయి. ఉదాహరణకు అక్కడ ఆంజనేయులు అనే జ్యోతిష్యుడి ప్రొఫైల్ ఉంది అనుకుందాం. ఆంజనేయులు ఫోటో, దాని కింద ఆ ఆంజనేయులు ఎలాంటి ఆస్ట్రాలజీలో పండితుడు అంటే ఆయన చేతి చూసి జాతకం చెప్పేవాడా, పుట్టినరోజు లేదా పుట్టిన ఏరియాని బట్టి జాతకం చెప్పేవాడా అనేది ఉంటుంది. లేదా ఏకంగా ఫేస్ రీడింగ్తో జాతకం చెప్పే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దానికి కింద ఆయనకు వచ్చే భాషలు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, తెలుగు అని రాసి ఉంటాయి. వాటి కింద ఆంజనేయులు ఎన్ని సంవత్సరాల నుంచి జాతకం చెప్తున్నాడో అనుభవం ఉంటుంది. 5 ఏళ్ళ 10 ఏళ్ళ అని ఉంటుంది. ఇక అసలైన ముఖ్య విషయం ఏంటంటే ఆయన ప్రొఫైల్కి తగ్గట్టు 5 నిమిషాలు తనతో మాట్లాడడానికి 200, 300 అని రాసి ఉంటుంది. వారి ఫాలోయింగ్ని బట్టి రేట్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఈ ఫీజులో కొంత శాతం కంపెనీకి వెళ్తుంది, కొంత శాతం ఆంజనేయులు వంటి వారికి వెళ్తుంది. ఈ ఆస్ట్రోటాక్ యాప్లో కేవలం జాతకాలు మాత్రమే కాదు, న్యూమరాలజీ, వాస్తుశాస్త్రం, హెల్త్ సమస్యలు, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల సమస్యలు, వివాహ సమస్యలు ఎన్నింటికో పరిష్కారాలు చూపిస్తున్నాం అనేది వీరి అడ్వర్టైజ్మెంట్. సింపుల్ ఉదాహరణగా చెప్పాలంటే మన లోకల్ ఛానల్స్లో కోయదొరలు మెయింటైన్ చేసే కొన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాల ప్రకటనలు చేసినట్టుగానే ఉంటుంది. వారు అమ్మవారి పేరు మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే వీరు యాప్ రూపంలో డప్పు కొట్టుకుంటున్నారు, అంతే తేడా. ఇండియాలో ఒక్క ఏడాదిలో జాతక శాస్త్రం మీద జరుగుతున్న వ్యాపారం ఎంతో తెలుసా? అక్షరాల 3 లక్షల కోట్లు. ఒక్క ఏడాదిలో బాలీవుడ్ సినిమా వ్యాపారం మొత్తం 30,000 కోట్లకు మించదు. ఐపీఎల్కు సంబంధించి ఒక్క 10 సెకండ్ల యాడ్ కోసం 9 లక్షల చెల్లింపులు జరుగుతాయి. అంటే ఆ రోజు ఎన్నిసార్లు వారి ప్రకటన కనిపిస్తే అన్నిసార్లు 9 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రికెట్ కూడా ఏడాదికి టర్నోవర్ జరిపేది 1,00,000 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియా ఏ వైపుగా పాదయాత్ర చేస్తుందో అని. అయితే ఈ కంపెనీకి వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా. ఈయన ఢిల్లీలో ఉద్యోగం చేసేవాడు. ఈయనకు వచ్చే శాలరీకి మనం బతకలేమని ఆయన ప్రేయసి పునీత్ను పక్కన పెట్టింది. ఆ కసితోనే పునీత్ ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసి దెబ్బతిని చివరికి ఆస్ట్రోటాక్ అనే ఆన్లైన్ ఆస్ట్రాలజీ యాప్ను రూపొందించి డెవలప్ చేశాడు. ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనడంలో ఈయన కూడా చరిత్రలో నిలిచిపోయే ఒక ఎగ్జాంపుల్. అయితే ఈ పునీత్ గుప్తా కేవలం ఈ జ్యోతిష్యాలు చెప్పే కంపెనీని కాకుండా ఆస్ట్రో మాల్ అనే మరో కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో పూజా సామాగ్రి, రత్నాలు, మెడలో ధరించే మాలలు, చేతికి ధరించే ఉంగరాలు వంటివి అమ్ముతుంటారు. ఈ జాతకాలు చెప్పే యాప్ జనాల్లోకి క్లిక్ అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ గిరిగీసుకొని కూర్చునే ప్రతి వారిని నమ్మలేం కదా అని కస్టమర్లకు అనుమానం వచ్చింది. అందుకే దేశంలో ఉన్న 30 లక్షల మంది జ్యోతిష్య పండితుల్లో
కేవలం వీరు వేల సంఖ్యలో మాత్రమే వారి ప్రొఫైల్ను అన్ని రకాలుగా వెరిఫై చేసి యాక్సెప్ట్ చేశారు. ఈ యాప్ ఇంతగా పుంజుకోవడానికి గల కారణం యూత్. ఈ యాప్ యజమాని పునీత్ గుప్తా తాను లవ్ ఫెయిల్ అయిన అనుభవాన్ని దీనికి అప్లై చేశాడు. యువతకు ప్రేమకు సంబంధించిన అడ్వైజ్లు, పెళ్లికి సంబంధించిన సలహాలు ఇస్తూ వారితో సఖ్యతతో మెలుగుతూ యాప్ను అనుకోని రీతిలో జనాల్లోకి తీసుకెళ్లాడు. ఆస్ట్రాలజీ మీద జరుగుతున్న 3 లక్షల కోట్ల బిజినెస్లో ఇప్పుడు ఆస్ట్రోటాక్ యాప్ దాదాపుగా 1000 కోట్ల మార్కు దగ్గరగా ఉంది. పైసా ఇస్తే పాన్ పరాక్ యాడ్ నుంచి పాయకణాలు కడిగే యాడ్ వరకు నటించడానికి ఇండియాలో ఎంతో మంది సినీ తారలు సిద్ధంగా ఉన్నారు. ఆస్ట్రోటాక్ యాప్ కూడా కొందరు సినీ తారలతో తమ కంపెనీ యాడ్స్ చేయించి మరింతగా కొందరి బలహీనతకు దగ్గరయ్యింది. కాదేది వ్యాపారానికి కలంకం అనే విధానాన్ని సంపూర్ణంగా శోధిస్తున్న సంస్థ ఆస్ట్రోటాక్. అగరబత్తి నుంచి అష్టలక్ష్మి యంత్రాల వరకు, కుంకుమ బరిణెల నుంచి కాశీతార్ల అమ్మకం వరకు ప్రతిదీ వీరికి వ్యాపారమే. అలుపెరగక పోరాడితేనే అంబానీలు తయారవుతారు. అగ్గినిప్పుల్ని తొక్కుకుంటూ వెళ్తేనే ఆదానీలు పుడతారు. ₹1,00,000 సంపాదించి పెట్టే లాటరీ టికెట్ కూడా కష్టపడి సంపాదించిన ₹1 కొనుక్కోవాలి. అది మర్చిపోతున్న కొందరు జనాలు ఇలాంటి అపనమ్మకాలను అతి ఎక్కువగా తలకెక్కించుకుంటున్నారు. భక్తి ఒకటే ఉంటే సరిపోదు, పోరాడే శక్తి ఉండాలి, సాధించే యుక్తి ఉండాలి. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన కోరిక తీరదు, అన్నదానం చేసినంత మాత్రాన ఆయువు పెరగదు. ఇది తెలుసుకున్న నాడు నీలో నీకే భగవంతుడు దర్శనమిస్తాడు, నీ భయాలకు విముక్తి కల్పిస్తాడు. అన్నీ సాధించాక వెళ్ళి కొన్ని సమర్పించుకో, అంతేగాని ఏమీ లేనప్పుడు స్వామి అనడం, అలాంటి యాప్స్ దగ్గర పొర్లు దండాలు పెట్టడం వలన అనా పైసకు పనికిరాని జాతకానికి బిల్లు, అనవసరంగా జేబుకు చిల్లు. కాయకమే కైలాసం అని మరిచిన వాళ్లకు దేవుడు ఎలా దగ్గరవుతాడు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.